హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చినా ఆస్తో రావాలండి. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన వంటి వారు ఎవరు లేరు. ఎందుకంటే ఒకరు చూస్తాం, మన పాత రోజుల్లో రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది ఆశతో వెళ్తారు. అప్పుడు రాజు అడుగుతారు, నీకు ఏమైనా వరం కావాలని అడుగుతారు ఆయన. అలాగే యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆశతో రావాలి. ఎటువంటి బాధ ఉన్నా ఏమున్నా ఆయన తీరుస్తాడని నమ్మి రావాలి ఆయన దగ్గరికి. ఎంతగా ఆశతో వస్తారో నిశ్చయంగా ఆయన సన్నిధిలో అది పొందుకొని వెళ్తాం. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితి అయినా ఆయన సన్నిధికి ఆశతో రావాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఆయన తప్ప మనకెవరు లేరు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనే మన కోసం ప్రాణం ఇచ్చాడు, మన కోసం అన్నీ చేసింది ఆయనే. సరే, వాక్యం చూద్దాం. మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదువుతాను, వినండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదునెను. హల్లెలూయా. సాధారణంగా ఈ వాక్యం క్రిస్మస్ రోజే వింటామండి. క్రిస్మస్ రోజు తప్ప ఇంక మధ్య రోజులు ఎప్పుడు వినబడదు. ఎందుకంటే కరెక్ట్గా డిసెంబర్ 25న వాక్యం వినబడుతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం డిసెంబర్ 25. మధ్య రోజుల్లో ఇంక కనపడదు. ఎందుకంటే మిగతా రోజుల్లో నువ్వేం చేస్తున్నావు అని అడుగుతూనే ఉంటారు. యేసుప్రభు ఏం చేశారని చెప్పరు. హల్లెలూయా. దేవుడు ప్రాముఖ్యంగా మన కోసం ఎన్నో చేశారమ్మా. ఎందుకంటే ఎంతమంది మూవీస్ చూస్తారు? సరే, సినిమాలు ఎంతమంది ముందు దినాల్లో అందరం చూసాం. సినిమాలోని ఒక హీరో ఉంటాడు. సినిమా అంతా హీరో కోసమే నడుస్తుంది, అవునా? సినిమా అంతా హీరో కోసమే. మొదటి నుంచి చివరి వరకు హీరో ఏం చేశాడు, హీరోకి ఏమైనా అపాయం వచ్చిందా, అలా సినిమా అంతా అదే చూస్తాం. చివరిగా ఎన్ని జరిగినా శుభమాన్ టైటిల్ వచ్చే ముందు హీరోవే విజయాన్ని సాధిస్తాడు. అంటే సినిమా అంతా హీరో కోసం అయినప్పుడు మన ఈ నిజ జీవితంలో హీరో యేసుప్రభువే. ఎప్పుడు మనం నమ్మాల్సింది అదే. ఇక్కడ హీరోలు ఎవరు లేరు, ఆయనే హీరో. ఆమేన్ చెప్పండి. అందుకు డిసెంబర్ 25న యేసుప్రభు కోసం చెప్పబడిన ఈ వాక్యం ప్రతి దినము ప్రతి క్షణం వినబడాలి. ఎందుకంటే యేసుప్రభు వచ్చింది అందుకే. యేసుప్రభు ప్రాముఖ్యంగా వచ్చింది ఎందుకంటే మానవాళంతటి పాపమును ఆయన తీసివేశాడు. అది పాత, ప్రస్తుత, భవిష్యత్ ప్రతి పాపమునైనా కడిగివేశాడు. ఆయన రక్తంతో కడిగివేసి ప్రతి మానవుడిని నీతిమంతుడిగా తీర్చాడు. ఎవరైతే యేసుప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ యేసుప్రభునందు నీతిమంతులే. అంత గొప్ప కృపను ఆయన మన జీవితంలో విడుదల చేశాడు. అందుకే పాత నిబంధనలో యేసుప్రభు కోసం ప్రతి ప్రవచనం ఆయన కోసమే. ప్రతి ప్రవచనం అందులో ఆ ప్రవచనాల్లో వెతికింది మొదటగా దావీదు వస్తాడు. అందుకే దేవుని హృదయానుసరుడు అయ్యాడు. యేసుప్రభుని ప్రవచనాల్లో ఎంతో వెతికాడు. యేసుప్రభుని దేవుని ఆరాధిస్తూ ప్రతి ప్రవచనంలో దావీదు వెతికాడు. ఇది దేవుడు కూడా మన హృదయాన్ని ఎప్పుడు ఆయన చూస్తూనే ఉంటాడు. మనకి పరీక్షలు ఉంటాయి. అందుకే వాక్యంలో ఉంది కదా, వాక్యం నిమిత్తం శ్రమ అయినను హింస అయిన రాగానే అభ్యంతర పడతారని ఉంది. అప్పుడు యేసుప్రభు మనకు నేర్పించారు. అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుప్రభువే నేర్పించారు. ఆయన 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు అపవాది ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నాడు, నువ్వు రాళ్ళు రొట్టెలాగినట్టు చేయమని చెప్పగానే యేసుప్రభు ఏం మాట్లాడారు అనేది ఇంపార్టెంట్. అపవాది బోల్డ్ చేశాడు యేసుప్రభు దగ్గర, కానీ యేసుప్రభు ఏం చెప్పాడు అన్నదే ఇంపార్టెంట్. ఆయన మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వల్లను జీవించును. ఆయన మాట చాలా విలువైందమ్మా. ఎటువంటి పరిస్థితినైనా మార్చగలదు. హల్లెలూయా. ఎంత భయంకరమైన స్టేజ్లో ఉన్నా ఒక్క మాట పలికితే నిశ్చయంగా జరుగుతుంది. అదే నమ్మాలి. ఎప్పుడైతే నమ్ముతామో మన జీవితంలో గొప్ప మేలు చూస్తాం. ఎటువంటి పరిస్థితి అయినా అది జరగదు, అవ్వదు అనడానికి లేదు. యేసుప్రభు దగ్గర జరిగి తీరుతుంది.
ఇదేను యేసు ప్రభు గురించి ప్రత్యేకంగా ఆయన పరిచర్యలో ఆయన మాట పలికితే ఎలాగా జరిగే అద్భుతాలు అనేది చూద్దామమ్మా. ఆయన ముట్టుకుంటే నిశ్చయంగా అద్భుతాలు జరుగుతాయి. మాట పలికితే ఆయన మాటలో ఉన్న ఆ శక్తి, ఆ మాటలో ఉన్న అభిషేకం, ఆయన పరిచర్యలో మనం దేవుని పరిచర్యలో ఎన్నో చూసాం. మనకు తెలుసు యేసు ప్రభు గురించి ఆయన మాట పలికితే చాలని. మార్కు సువార్త తీయండి అమ్మా. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుంచి చదువుతాను. 35. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరే. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అనగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పిన. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రముని ఈయనకు లోబడుచున్నవని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తామ్మా, ఈ వాక్యంలో యేసుప్రభు శిష్యులు యేసుప్రభు కోసం ఏం చెప్తున్నారంటే, ఈయన ఎవరో, గాలియు సముద్రం ఈయనకు లోబడుచున్నామని. అంటే యేసు ప్రభు గురించి అద్భుతములు ముందు ఆయన కోసం చూశారు. ఆయన ముట్టుకుంటే అద్భుతాలు జరిగాయి, ఆయన నడిస్తే అద్భుతాలు జరిగాయి, ఆయన తాకిడి తగిలితే అద్భుతాలు జరిగాయి. యేసై మాట్లాడితే ఎలా ఉంటుందో యేసు ప్రభు శిష్యులు ఈ సందర్భంలో చూశారు శిష్యులు. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు ఈయన ఎవరో అని. అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు మాట పలికితే చాలు. ఎందుకు లోబడుతున్నాయంటే భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని ఆయన ఒక మాటతోనే చేశాడు. హల్లెలూయా. అందుకే ఆదికాండంలో ఉంటుంది కదమ్మా, ఆయన వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను అని ఒక్క మాటతో దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని ఆయన మాటతోనే చేశాడు. అందుకు ఆ మాటలో ఉన్న శక్తి ఈరోజు శిష్యులు చూశారు. మన జీవితంలో కూడా ఎటువంటి పరిస్థితి వచ్చినా ఆయన ఒక్క మాట వినబడితే చాలు, వింటే చాలు. ఆయన ఒక్క మాట ఎప్పుడైతే వింటామో మనది ఎటువంటి పరిస్థితి అయినా నిశ్చయంగా మారిపోద్ది. ఎందుకంటే ఆయన మాటలో జీవం మనలోకి వచ్చినప్పుడు ప్రతి పరిస్థితి నిశ్చయంగా మారుతుంది. మనం దేవుడు మనకి ఎంత క్షేమాభివృద్ధిని ఇచ్చాడో కృపావాక్యం ద్వారా అది అనుభవిస్తాం. హల్లెలూయా. ఇంకా చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతాను చూడండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగిలిన బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయనని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిని చూచి, ఇజ్రాయేల్లోని ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తామా, శతాధిపతి యేసు ప్రభు మాట యందు విశ్వాసం ఉంచాడు. అంటే యేసు ప్రభుని గురించి శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి ఎవరంటే రోమా ప్రభుత్వంలో పనిచేసే ఒక అధికారి. అంటే అతని కింద కూడా అనేక మంది అంటే పనిచేసేవారు ఉంటారు కదమ్మా, వాళ్ళ కింద ఆయన అధికారి. అంటే వాళ్ళ పైన ఆయన అధికారి. అంటే యేసు ప్రభు మాట ఎంత గొప్పదో ఈ శతాధిపతికి తెలుసు. రోమా ప్రభుత్వం అంటే చాలా కఠినమైన ప్రభుత్వం ఆ రోజుల్లోనే. ప్రతి మనిషిని చాలా దారుణంగా చూస్తారు. అంటే చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. అలాంటి రోమా ప్రభుత్వంలో నుంచి ఒక శతాధిపతి దేవుని మాటను విని, ఆయన మాట వింటే చాలు అంటున్నాడు. దేవా, నీ మాట పలికితే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడని శతాధిపతి చెప్తున్నాడు. ఎందుకంటే శతాధిపతి యేసు ప్రభుని గురించిన విషయాలు ఎన్నో విన్నాడు కాబట్టే ఆ విశ్వాసం వచ్చింది. అందుకే కదా, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట వలన
కలుగును. అందుకే దేవుని మాటను ఎప్పుడైతే మనం వింటామో నిశ్చయంగా మన జీవితంలో అద్భుతం చూస్తాం. అప్పుడు యేసుప్రభు కూడా మన గురించిన సాక్షి నిశ్చయంగా ఇస్తారు. ఎందుకంటే మనం దేవుడి కోసం ఎంతగా ఆశపడి ఆయన మాటను వింటుంటామో దేవుడు మనల్ని విడిచిపెట్టామా. ఎందుకంటే మన ఏళ్ళ ఆయన ప్రణాళిక ఏటో, ఆయన ఏంటి మన జీవితంలో నిర్ణయించారో ఆయన మన జీవితంలో చేస్తాడు. ఎందుకంటే ఆయన చూస్తున్నంతకాలం మన జీవితంలో ఎటువంటి మేలైనా ఇంకా జరగదు అనడానికి లేదు. అందుకు ఆయన మాటను ఎంతగా మీరు వింటారో అంతగా అభిషేకాన్ని అనుభవిస్తారు. హల్లెలూయా. మరి శతాధిపతి కోసం చూద్దాం. శతాధిపతి ఎవరు అసలు శతాధిపతులు రోమా ప్రభుత్వంలోని ఎంతమంది, అసలు శతాధిపతి కోసం ఎంతమంది ఉన్నారు అంటే రోమా ప్రభుత్వంలోని శతాధిపతులు అందరూ యేసు ప్రభు కోసం వింటారంటే వింటారు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 10వ అధ్యాయం 31వ వచనం. కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురు అను మారుపేలుగా సీమోను పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోని ఎంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవని వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లని, దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయిల్లకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. హల్లెలూయా. ఇక్కడ కొర్నేలి అనే అతను కూడా ఒక శతాధిపతి అమ్మ. అంటే యేసు ప్రభు గురించిన విన్న వ్యక్తే. అంటే రోమా ప్రభుత్వంలోని అనేక మంది వ్యక్తులు యేసుప్రభు కోసం విన్నారు. అటువంటి రోమా ప్రభుత్వ కఠినమైన శిక్షలు విధించే రోమా ప్రభుత్వంలో కూడా యేసుప్రభు మాటల గురించి విని విశ్వాసం పొందుకొని దేవుడి నుంచి మేలు పొందుకున్నాడు. ఈ సందర్భం ఏంటంటే పేతురు ఒక దర్శనం వస్తుంది. దర్శనం వచ్చినప్పుడు దేవుడు అంటాడు, ఈ దర్శనంలోని ఉన్న జంతువులన్నీ తినేమంటాడు. అప్పుడు పేతురు అంటాడు, నేను ప్రభువా వీటిని నేను తినకూడదు కదా అంటాడు. నేను చెప్తే నువ్వు తినవా అన్నప్పుడు అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే మనం కూడా కొన్నిసార్లు దేవుడు మనకిచ్చినవి కొన్నిసార్లు మనకున్న జ్ఞానంతో కొన్నిసార్లు ప్రవర్తిస్తాం. అలాగే దేవుడు పేతురుకి నేర్పించి కొర్నేలి దగ్గరికి పంపించి కొర్నేలికి దేవుడి గురించిన సువార్తను పేతురు ప్రకటించాడు. యేసుప్రభుని గురించి ప్రకటించినప్పుడు నిశ్చయంగా వాళ్ళు కూడా దేవుడిని అంగీకరించారు. అలాగే మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా అనేక మంది హృదయంలో యేసుప్రభుని అంగీకరించి ఉంటారు. అంటే బయటికి తెలియదు, వాళ్ళ హృదయంలో నిశ్చయంగా యేసుప్రభుని అంగీకరించిన వాళ్ళు ఉంటారు. అలాంటి వ్యక్తుల దగ్గరికి కూడా మనల్ని దేవుడు తీసుకెళ్ళి నిశ్చయంగా సువార్తను ప్రకటించడానికి మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. అందుకు దేవుడి మాట వింటే సరిపోతుందంటే సరిపోద్దాం. మన జీవితానికి ఆయనే హీరో. హల్లెలూయా. మన జీవితానికి హీరో ఎవరమ్మా? యేసుప్రభువే. ఎందుకంటే క్రైస్తవులుగా ఇందులో మనకి ఏ పాత్రలు లేవు. హల్లెలూయా. ఎవరికి ఏ పాత్ర లేవమ్మా, అంతా ఆయనే చూసుకుంటాడు. అందుకు యేసు ప్రభుని గురించి మాట విని ముందుకెళ్ళిపోవడమే అదే క్రైస్తవ జీవితం. యేసు ప్రభు అంటే అర్థం ఏంటంటే అధిపతి. మన జీవితానికి అధిపతి ఎవరమ్మా? మన జీవితంలో ఏం కావాలన్నా ఆయనే చూసుకుంటాడు. ఇంకా మనం రేపటి దినం గురించి చింతించడం, నా భవిష్యత్తు ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇంకా ఆలోచించడానికి ఏం లేదు. ఎందుకంటే మన జీవితానికి ఆయన అధిపతి అయి ఉన్నప్పుడు ప్రతిదీ ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. అందుకు దేవుని వాక్యంలో ఉంది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి తీద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. ఆనందం అంటే యేసుప్రభుని చూస్తేనే అర్థమవుతుందమ్మా. మామూలుగా ఏ మనిషికి ఆనందం అంటే ఏటో తెలియదు, సంతోషం అంటే ఏటో కూడా తెలియదు. ఆ టైంకి టైం పాసుకోలేదో, ఆ టైం అయిపోలే అంతే, టైం పాస్ అంతే. కానీ నిజంగా మనిషికి ఆనందం అంటే ఏటో తెలియదు. యేసుప్రభుని చూస్తేనే నిజమైన ఆనందం అంటే ఏటో తెలుస్తుంది. హల్లెలూయా.
మరి యేసు ప్రభు పరిచర్యలోనే ఆయన మాట పలికితే మనం ఆయన గాలి తుఫాను లోబడ్డాయి. అలాగే మాట పలికితే శతాధిపతి స్వస్థత. అంటే ఆయన మాట పలికితే భూమి ఆకాశాన్ని ఆయన సృజించాడు. ఆయన మాట పలికితే వెలుగు కమ్మని పలుగ్గా వెలుగు కలిగిన. మరి ఆయన మాటలోనే ఇంత జీవం ఉన్నప్పుడు, ఆ మాటలో ఉన్న జీవాన్ని మనం పొందుకున్నప్పుడు నిశ్చయంగా మనం కూడా ఆయన కొరకు బ్రతుకుతాం. హల్లెలూయా. అందుకే దేవుని పరిచర్యలోని ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, దేవుడు నడిపింపు విధానం అన్నీ ఆయన నేర్పిస్తారు. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటాడో తెలియదు, ఎప్పుడు ఆయన ఎలా పిలుచుకుంటాడో తెలియదు మనకి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆయన ప్రణాళిక చొప్పున ఆయన తీసుకుంటాడు. మనం చూస్తే శిష్యులు 12 మంది శిష్యుల్లోని కృపాసువార్తను కొనసాగించడానికి దేవుడు పౌలుని ఎన్నుకున్నాడు. శిష్యుల్లోని ఎవరు రాలేదు కృపాసువార్తను కొనసాగించడానికి. దేవుడు వేరుగా మరొక వ్యక్తిని, పౌలుని దేవుడు ఎన్నుకున్నాడు. అంటే దేవుని యొక్క ఆలోచన విధానం వేరు, మనిషి ఆలోచన విధానం వేరు. మనుషులు మనం ఎంతగా ఆలోచించినా ఈ భూమి మీద సమాధానం రాదు. యేసు ప్రభుని చూస్తేనే ప్రతిదానికి సమాధానం. ఈ భూమి మీద ఏం జరుగుతుంది అనేది కూడా కొన్ని సందర్భాల్లో మనకు అర్థమవుదు. దేవుడు మన జీవితంలో ఏం నిర్ణయించాడు, అసలు యేసు ప్రభు అంటే ఏంటిది, కొన్ని సందర్భాల్లో మనకు జవాబు ఉండదు. అది పరలోకం వెళ్ళాక అర్థమవుతుంది. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడని అంటున్నాడు. అంతే, అంతకు మించి దేవుడి దగ్గర మనం ఇంకా విపరీతంగా ఆలోచించడానికి ఇంకేం లేదు. ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకేటి పరిస్థితి ఎంతవరకు వచ్చింది, ఇంకేం చేయాలి అనే ఇంకేం ఉండదు. ఆయన చూసుకుంటాడు జీవితాన్ని. హల్లెలూయా. ఎందుకంటే మనలో ఊపిరి ఊదింది ఆయనమ్మ. హల్లెలూయా. నరుడిని మట్టితో చేసి నరుని నాసికారంధ్రంలో ఆయన ఊపిరి ఊదగా నరుడు జీవాత్మ ఆయన. అంటే మనలో ఉన్న ఊపిరి ఎవరిది? ఆయనదే. మరి మనలో ఉన్న ఊపిరి ఆయనది అన్నప్పుడు మనల్ని చూసుకునే బాధ్యత ఎవరిది? మన కోసం ప్రాణం ఇచ్చింది ఎవరు? మనం ఈరోజు ప్రార్థన చేయలేదు, ప్రభువా నా కోసం ప్రాణం ఇట్టని. ప్రార్థన చేయలేదు, ప్రభువా నా కోసం ఇచ్చేయని ఏది అడగలేదు దేవుడిని. అన్నీ ఆయనే చేసి పెట్టారు. అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, ఆయన ప్రేమని ఎంతగా మన వాళ్ళు చూపుతున్నాడో మనం తెలుసుకోవాలి. అంటే ప్రత్యేకంగా ఏంటంటే, దేవుడు ప్రత్యేకంగా యేసు ప్రభుని గురించే తెలుసుకోవాలమ్మా. అంతకు మించి జీవితంలో తెలుసుకుంటే సరిపోద్దంటే సరిపోద్ది. అన్నిటికీ యేసు ప్రభే జవాబు. యేసు ప్రభు గురించి ఎంతగా వింటారో జీవితంలోనే అంతగా అభివృద్ధి చెందాం. ఆయన నిశ్చయంగా మేలు చేస్తాడు. ఎందుకంటే సంఘం అనేది ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. సంఘం అనేది ఎవరు? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన బిడ్డల్ని ఆయన ఎలా నడిపించాలో ఆయనకే తెలుసు. ఒకరిని మనం ఇలా నడిపిద్దాం, ఇలా చేద్దాం అనడానికి లేదు. దేవుడు పాస్టర్ గారి ద్వారా చెప్పిన మాటలు మనకు వినిపించి ఎన్నో విషయాలు నేర్పిస్తారు. ఎందుకంటే దేవుడు ఒక మనిషిని వాడుకుంటాడు. ఇక్కడ సొంతంగా ఒక మనిషి చేయడానికి ఏం లేదు. దేవుడు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే వస్తారు. హల్లెలూయా. దేవుడు నడిపింపుతోనే వెళ్తుంది. ఎందుకంటే మన అందరిలోని ఎవరున్నారమ్మా? మనందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. హల్లెలూయా. యేసయ్య ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వాన ఉన్నారు. హల్లెలూయా. ఆయన యేసుప్రభు ఎక్కడ ఉన్నారమ్మా? తండ్రి కుడి పార్శ్వాన. అంటే అర్థం ఏంటంటే, ఇది త్రిత్వం మనకి కొన్నిసార్లు అర్థమవుతుంది. తండ్రి అంటారు, కుమారుడు అంటారు, పరిశుద్ధాత్మ అంటారు. చిన్న కన్ఫ్యూజన్ కూడా, నాకు కన్ఫ్యూజనే. దేవుడు ఒకలే అంటారు, త్రిత్వం ఏంటని. అప్పుడు నేను నేర్చుకుంది ఏంటంటే, నాకు గుడ్డు కోసం చెప్పారు. గుడ్డు కోసం విన్నాను. గుడ్డులోని 3 స్వభావాలు ఉంటాయి. అంటే పైన పింకు, లోపల ఎల్లో, ఇంకా లోపలికి వెళ్తే వైట్ ఉంటుంది. అంటే 3 క్వాలిటీస్. అంటే ఇప్పుడు గుడ్డుని 3 అంటామా? ఒకటే. అలాగే బత్తాయి కూడా అంతే. బత్తాయిలో 3 క్వాలిటీస్ ఉంటాయి. పైన తొక్క, లోపల వైట్, మళ్ళీ లోపల తొన ఉంటుంది. అంటే మనం అర్థం చేసుకునే విధానం అంటే ఇలాగని 3 బత్తాయిలు అనలేము. అంటే దేవుడు అంటే మానవునికి సామర్థ్యానికి సరిపోదు దేవుడిని అర్థం చేసుకునేది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని దేవుడు ఇలా ఉంటాడని తీసుకుంటాం. అంటే దేవుడిని అర్థం చేసుకోలే, ముందుకెళ్ళిపోని కష్టపడాల్సిన అవసరం లేదు. యేసుప్రభుని చూస్తే సరిపోద్ది. ఆయన ఏమన్నారు? శిష్యులు అడుగుతారు, ప్రభువా మాకు తండ్రిని చూపించవా అని అడుగుతారు. నువ్వు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు అంటే శిష్యులకి ఏమనుకుంటారు? ఒక్క 5 నిమిషాలు ఏం అర్థమవుతుంది, మైండ్ బ్లాక్. అంతే కదా. యేసుప్రభుని ప్రేమగా వచ్చి అడుగుతుంది, ప్రభువా ఎప్పుడు తండ్రి అంటావు, తండ్రి ఎలా చేశారు, తండ్రి నాకు ఎలా చెప్పారు, ఇన్ని విషయాలు చెప్పావు, తండ్రిని ఒకసారి చూపించి ఎక్కడ ఉంటారో చూపి మేము వెళ్తామంటే నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. యేసయ్యని అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది.
ఎవరు చాలా భయపడతారు అడగడానికి కూడా. అస్సలు మొహమాటం ఉండదు, ఫుల్ క్లారిటీ ఉంటుంది అవతల వ్యక్తికి. ఇచ్చే క్వశ్చన్కి ఆన్సర్కి ఫుల్ క్లారిటీ, ఇంకా ఆలోచించడానికి కూడా ఉండదు ఇంకా. హల్లెలూయా. యేసు ప్రభు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే అమ్మా, మనల్ని ఎల్లప్పుడూ ఆయన వాగ్దానం చేసి నిన్ను విడువను ఎడబాయననే వాగ్దాన్ని ఆయన చేశాడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆయన మనుషులు విడిచిపెట్టవచ్చు కానీ ఎప్పుడు ఆయన విడివాడు. ఆయన మనతోనే ఉంటాడు. ఆయన మనం నమ్మాలి. అందుకే ఎక్కడ ఇద్దరు నా నామమును ఏకీపిస్తారో వారి మధ్యలో నేనున్నానని చెప్పారు. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం ఇక్కడ. యేసుప్రభు ఉన్నారమ్మా? ఉన్నారు ఆయన. ఎందుకంటే ఆయన సంఘంలో ఆయనే పనిచేస్తాడు. మొదటి నుంచి 9 గంటలకు మొదలవుతుంది, ఆఖరి వరకు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూనే ఉంటాడు. ఎంతగా నమ్ముతారో పరిశుద్ధాత్మ దేవుడు అంతగా పనిచేస్తుంటాడు. ఎటువంటి పరిస్థితి అయినా సంఘంలోనే మారుతుంది. ఎటువంటి పరిస్థితి అయినా సంఘంలోనే. జీవితంలో ఎటువంటి ప్రశ్నకైనా సంఘంలోనే ఆన్సర్ ఇస్తాడు దేవుడు. రానున్న దినాల్లో అందరూ సంఘం వరకే వస్తారు. హల్లెలూయా. కోట్లు, హాస్పిటల్ అన్నీ ఖాళీ అయిపోతాయి. ఆమేన్. ఎందుకంటే ఆయన సంఘం భూమి మీద ఆయన పెట్టాడంటే ప్రతి మనిషి ఆయన దగ్గరికే రావాలి. హల్లెలూయా. అన్నీ ఖాళీ అయిపోతాయి. మరి రానున్న దినాల్లో అదే జరుగుతుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కోట్లు, హాస్పిటల్ ఖాళీ అవుతాయి నిశ్చయంగా. ఎందుకంటే దేవుని కుమారుడు మానవాళంతటి కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన త్యాగం వర్ణనాయుతమైనది, అసలు వర్ణించలేం. ప్రతి మానవునికి ఆయన రక్షణ ఇచ్చాడు. ఎవరైతే ఆయన అంగీకరిస్తాడో ప్రతి మానవునికి ఆయన రక్షణ ఉచితంగా ఇచ్చాడు. అదే సువార్త, కృపా సువార్త. ఏంటంటే ఎవరు నమ్ముతారో వారందరికీ రక్షణ సువార్త. పరలోకానికి నమ్మిన ప్రతి మనిషి పరలోకానికి అర్హులుగా ఎంచబడతారు. నమ్మితే చాలా ఆయన్ని. అది బహిరంగంగా నమ్మారా, అందరిలో చెప్పారు కాదు. హృదయం కావాలి దేవుడికి. దేవుడికి హృదయం కావాలి. ఆ హృదయాన్ని ఎవరైతే ఇస్తారో నిశ్చయంగా ఆయన సన్నిధిలో ఉంటారు. హల్లెలూయా. దేవుడు మనకి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు ఆయన కృపా సువార్త ద్వారా. ఈ కృపా సువార్త ఈ నలుమూలలు వెళ్ళడానికి దేవుడు అనేక మందిని ఎన్నుకుంటున్నాడు. ఆయన పని జరగాలంతే. ఆయన కృపా సువార్త ముందుకెళ్ళాలి. దేవుని పని కోసం దేవుడు అనేక మంది యవనస్తుల్ని లేపుతున్నాడు. అలాంటి యవనస్తులకి మనం సహకరించాలి. హల్లెలూయా. సరే, విశ్వాసం. యేసుప్రభు పరిచర్యలో దేవుని మాట ద్వారా పొందుకున్న అనేక మంది మేళ్ళు మనం చూసాం. అలాగే యేసుప్రభు కోసం వింటే విశ్వాసం వస్తుంది. మరి విశ్వాసం అడుగులు అంటే రక్షణ. యేసుప్రభు ద్వారా రక్షణ వస్తుంది. మరి రక్షణ అనుభవించడం అదే విశ్వాసపు అడుగులు. మరి విశ్వాసిగా మనం దేవుడి కృప ద్వారా నియమించబడినప్పుడు మరి విశ్వాసపు అడుగులు ఉంటాయి. విశ్వాసపు అడుగులు ఎలాగుంటాయంటే చాలా దాన్ని ఏమంటారు చెప్తానమ్మా. అంటే విశ్వాసపు అడుగు ఎలా ఉంటుందంటే అవతల వ్యక్తికి చాలా డేంజరస్గా ఉంటుంది. అవతల వ్యక్తికి డేంజరస్గా ఉంటుంది. అవతల వ్యక్తి చూస్తే చాలా భయాందోళన కలిగిస్తుంది. విశ్వాసపు అడుగు వేసినప్పుడు వేసిన వ్యక్తికి ఏమి ఉండదు, చాలా హ్యాపీగా అడుగేస్తాడు. ఎందుకు? అవతల వ్యక్తికి చాలా టెన్షన్లో పెట్టేస్తారు. అడుగు వేసే వ్యక్తికి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది దేవుని వాక్యలో నిశ్చయంగా చూద్దాం. హల్లెలూయా. దేవుడు వాక్యలోని అన్నీ దాచి ఉంచాడమ్మా. వాక్యం వింటే అన్నీ అర్థమవుతాయి. యేసు ప్రభు గురించి వింటే సరిపోద్ది. వింటుంటే చాలమ్మా, జీవితం సరిపోద్ది. ఆయన స్వరం వింటే ఆయన చెప్పారు, నా కంఠస్వరాన్ని నేను వినిపించున్నాను, నరులకు మీకే నా కంఠస్వరాన్ని వినిపించున్నాను, మానవులారా మీకే. అది సామెతలు దేవుడు రాయించాడు 8వ అధ్యాయంలోనే. అది కూడా చూద్దాం. సామెతలు తీయండి అమ్మ. సామెతలు 8వ అధ్యాయం. సామెతలు 8వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. జ్ఞానము ఘోషించున్నది, వివేచన తన స్వరమును వినిపించున్నది. త్రోవ ప్రక్కలను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను
అది నిలిచిచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఇలా గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించున్నాను. నరులగు మీకే నా కంఠస్వరము వినిపించున్నాను. జ్ఞానము లేని వారిలా జ్ఞానం ఎట్టిదని తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదనేది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను, వినుడి. హల్లెలూయా. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారమ్మా? యేసుప్రభు మాట్లాడుతున్నారు. జ్ఞానం అంటే ఎవరు? యేసుప్రభే. నీతి అంటే ఎవరు? విమోచన అంటే ఎవరు? పరిశుద్ధత అంటే ఎవరు? ఆయనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు జ్ఞాన రూపంలో ఉన్న యేసుప్రభు మాట్లాడుతున్నారు. ఆయన కంఠస్వరాన్ని వినిపిస్తాడంట. శ్రేష్టమైన సంగతులు ఆయన చెప్తాడంట. మన జీవితంలో ప్రతి ప్రశ్నకి ఆయన జవాబిస్తాడు. హల్లెలూయా. ప్రతి ప్రశ్నకి ఆయన శ్రేష్టమైన సంగతులు చెప్తున్నప్పుడు వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంటుంది. ఇంకా వింటూనే వినాలనిపిస్తుంటుంది. వినగా వినగా మంచి నేలగా మారిపోతాం. 30 60 100 ఫలిస్తాం. ఫలం పొందుకొని అభివృద్ధి చెందుతాం. దేవుని నామాన్ని మహింపరిచే బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతూ ఆయన కృపాసువార్త దేవుడు మన ద్వారానే తీసుకెళ్తుంటాడు. హల్లెలూయా. సరే, విశ్వాసపు అడుగు చూద్దామా? విశ్వాసపు అడుగు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. దానియేలు తీయండి. దానియేలు 3వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుతాను, వినండి. రాజా తాము సద్రక్ మేషక్ అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై సద్రక్ను మేషక్ను అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞ అయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకొని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, సద్రక్ మేషక్ అబేద్నెగో, మీరు నా దేవతను పూజించటం లేదనియు నేను నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటం లేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను పిల్లను గ్రోవిని పెద్ద వీణను సింఫోనియను విపంచికను సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? హల్లెలూయా. ఈ వాక్యంలో జాగ్రత్తగా గమనిస్తామా? నెబుకద్నెజరు సద్రక్ మేషక్ అబేద్నెగోనికి ప్రశ్నించాడు, మీ దేవుడు ఎక్కడున్నాడని. అంటే ఆ ప్రతిమకు ఆ బొమ్మకి నెబుకద్నెజరు ఒక శాసనం జారీ చేశాడు. ఏమంటే వాళ్ళు పూజిస్తున్న దేవతను నమస్కరించాలంట. ఎవరు? సద్రక్ మేషక్ అబేద్నెగో. అప్పుడు వీళ్ళు తిరస్కరించారు. అప్పుడు కంప్లైంట్ ఇచ్చారు రాజుకొచ్చి సద్రక్ మేషక్ అబేద్నెగోలు, రాజా, మీరు ఏ దేవతనైతే పూజించడానికి మీరు ప్రతి మానవునికి ఆజ్ఞ జారీ చేశారు, అది సద్రక్ మేషక్ అబేద్నెగో తిరస్కరించారు. అనగానే రాజు కోపం వచ్చింది. వాళ్ళ ముగ్గురిని పిలిపించి, మీరు ఆ ప్రతిమకు మొక్కని ఎడల నిశ్చయంగా మిమ్మల్ని అగ్నిగుండంలో వేసేస్తానన్నాడు. అన్నప్పుడు తర్వాత ఏం ప్రశ్నించాడు ఒకసారి చూద్దామమ్మా. సద్రక్ మేషక్ అబేద్నెగో రాజుతో ఇలా చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపననియు తెలుసుకొనుము. హల్లెలూయా. ఇక్కడ సద్రక్ మేషక్ అబేద్నెగో
నిశ్చయంగా డైరెక్ట్గా చెప్పారమ్మా. రాజు అని కూడా పిలట్లేదు అక్కడ, నెబుకద్నెజరు అన్నారు. అంటే దేవుడు అంటే ఏంటో షద్రక్ మేషక్ అబేద్నెగోలకు తెలుసు. దేవుని గొప్పతనం ఏంటో, దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన మేలు ఏంటో, దేవుడు ఏంటో వాళ్ళకి తెలుసు. అందుకే అగ్నిగుండంలో వేసేయమంటున్నారు. హల్లెలూయా. దేవుడితో ఉంటే అలాగే ఉంటుంది, చాలా రిస్క్. అవతల మనుషులకి ఫుల్ టెన్షన్ ఉంటుంది, చాలా రిస్క్ కనబడుతుంది. అంటే అగ్నిగుండంలో వేస్తే ఇంకా కష్టం, ఇంకా రాజుకు కోపం వచ్చేస్తుంది ఆ మాటకి. ఇప్పటికే కోపం ఇంకా ఇంకా పుట్టించేస్తున్నారు. హల్లెలూయా. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందిన షద్రక్ మేషక్ అబేద్నెగోను వారి విషయములలో ఆయన ముఖము వికారమాయను గనుక వికారం అయిపోయింది గనుక గుండము ఎప్పటికీ 7 అంతలు వేడిమి గల చేయమని ఆజ్ఞ ఇచ్చాను. ఎన్ని అంతలు పెంచారమ్మా? 7 అంతలు. ఇప్పటికే ముందే కోపంలో ఉన్నాడు, మొక్కలేదని వీళ్ళు వచ్చి వేడి చేసుకోమంటున్నారు. హల్లెలూయా. అవతల వ్యక్తికి ఇంకా ఇంకా కోపాన్ని పెంచేస్తున్నారు. అప్పుడు ఏం చేశాడు నెబుకద్నెజరు? 7 అంతలు పెంచిమన్నాడు. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రక్ను మేషక్ను అబేద్నెగోను బంధించి వేడిమి గల మండుచున్న గుండంలో వేయడని ఆజ్ఞేయగా వారి అంగీలను నిలువుట అంగీలను పై వస్త్రమును తక్కిన వస్త్రములను తీయకే యున్నపాటున ముగ్గురిని వేడిమి కలిగిన మండుచున్న గుండము నడుమున పడివేసిరి. రాజ్యాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందు నన్ను షద్రక్ మేషక్ అబేద్నెగోలను విసిరివేసిరి. ఆ మనుషులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ఇక్కడ చనిపోయింది ఎవరంటే విసిరిన వాళ్ళు చనిపోయారమ్మా. హల్లెలూయా. షద్రక్ మేషక్ విసిరిశారు అగ్నిగుండంలోకి, విసిరిన వాళ్ళు చనిపోయారు. మరి ముగ్గురు ఏమైందో చూద్దాం. షద్రక్ మేషక్ అబేద్నెగోను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమి గల మండుచున్న ఆ గుండంలో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులు నడిగిను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చారు. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకం లేక అగ్నిలో సంచరించడం చూస్తున్నాను. హల్లెలూయా. ఎంతమంది కనబడుతున్నారమ్మా? 4 కనబడతారట రాజుకి. ఇప్పటికే కోపము 7 అంతలు అగ్నిగుండం పెంచినా ఇసిరీసినా ఇప్పుడు ముగ్గురు కాస్త 4 అయిపోయారు. ఎవరు కనబడుతున్నారు రాజుకి? 4వ వ్యక్తి యేసుప్రభువే. చూసారా, అంత సీరియస్ పొజిషన్లో కూడా షద్రక్ మేషక్ అబేద్నెగోలు అసలు భయపడలేదు. ఎందుకు? రక్షించడానికి సమర్థుడని తెలుసు, ఆయన ఉన్నాడని తెలుసు. పక్కనే ఆయన ఉన్నాడు, నిశ్చయంగా నడిపిస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఆయన ఉంటాడని నమ్మారు. వాళ్ళు నమ్మి చనిపోవడానికి కూడా సిద్ధపడిపోయారు. అదే రిస్క్. మనం ఉంటే అగ్నిగుండం చూడగానే మామూలు వ్యక్తులు పారిపోతారు నిశ్చయంగా. అగ్నిగుండాలు ఆ ప్రభుత్వంలో, నెబుకద్నెజరు ప్రభుత్వంలో చాలా కష్టతరమైన పరిస్థితులు అవి. అస్సలు చాలా భయంకరంగా ఉంటారు, చాలా ట్రీట్ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి పరిస్థితిలో అస్సలు భయపడలేదు. మన పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నదో దేవుడు మాట, ఆయన స్వరాన్ని వింటుంటే అస్సలు భయపడం. హల్లెలూయా. అది ఎంత భయంకరమైన స్టేజ్ అయినా చాలా కూల్గా ఉంటాం. అవతల వ్యక్తి మాత్రం నెబుకద్నెజరులాగా అయిపోతారు. హల్లెలూయా. నెబుకద్నెజరు ఏ విధంగా అయితే అయిపోయాడో అలాగ అయిపోతారు. 4 కనబడుతుంటారు. లేదా మనం ఒకళ్ళమైతే 2 కనబడతారు, మనం ముగ్గురం అయితే 4, 5 అయితే 6. హల్లెలూయా. దేవుడు నడిపించే విధానం అలా ఉంటుంది. ఎటువంటి పరిస్థితిలోని దేవుడు భయపడొద్దని చెప్తున్నాడమ్మా. నేనున్నాను అని చెప్తున్నాడు. షద్రక్ మేషక్ అబేద్నెగో జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని దేవుడు మన జీవితంలో కూడా నిశ్చయంగా చేస్తాడు. నమ్మితే చాలు. ఎందుకంటే విశ్వాసపు అడుగు వేయాలి, విశ్వాసపు అడుగు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, 11వ అధ్యాయం 6వ వచనం చూడండి అమ్మా.
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలేనుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేనుట అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలమ్మ. ఫలం దయచేయవాడు కూడా ఆయనే. ఎందుకంటే విశ్వాసపు అడుగు ఎప్పుడైతే వేస్తుంటామో మనతోనే ఉంటాడు ఆయన. మనం ఆయన నమ్మి అడుగేయాలి. ఈ విశ్వాస జీవితంలోని ఆయన్ని చూసి అడిగేయాలి. ఆయన చూసి అడిగేసినప్పుడు నిశ్చయంగా ఆయన మేలు చేసుకుంటూ వెళ్తాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోని ఎలాగైతే అగ్నిగుండంలో విసిరివేసినప్పుడు ఎలాగైతే ఆయనతో వాళ్ళతో ఆయన ఉన్నాడో మనతో కూడా ఆయన ఉన్నాడు. అదే దేవుడు ఉన్నాడు మనతోని. మనము ఏంటంటే మన పరిస్థితులు చూసుకొని మన ఇబ్బందులను చూసి వెళ్తే జీవితంలోని మనం దేనికి విలువేస్తున్నాం అనేది తెలుసుకోవాలి. మన పరిస్థితి దేవుడా, మన జీవితం బాగోలేదా, దేవుడు మన జీవితాన్ని కడతాడు. అంటే విలువ ఎవరికి ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. యేసుప్రభుతో శిష్యులు పడవలో వెళ్తున్నప్పుడు యేసుప్రభు పడవలోనే ఉన్నాడు. శిష్యులందరూ యేసుప్రభు వాళ్ళతో ఉన్న సంగతి మర్చిపోయారు. తుఫాను చూస్తున్నారు. ఆ గాలి ఏమవుతుందో, జీవితాలు ఇంక అయిపోయి, ఇంకా మా టైం అయిపోయింది, ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు. అప్పుడు యేసుప్రభు దగ్గరికి ఆ ఫ్రస్ట్రేషన్లో వచ్చి, ప్రభువా నీకు చింత లేదని చక్కగా పడుకున్నావు అంటున్నారు. యేసుప్రభునే క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరు ఉన్నారనేది కొన్నిసార్లు మనం మర్చిపోతుంటాం. మర్చిపోయి మన సొంత జ్ఞానం వాడేస్తాం. ఎవరైనా జ్ఞానం కలిగిన వ్యక్తులు చెప్పినప్పుడు కూడా మనం క్వశ్చన్ చేస్తాం. నీకు తెలియదు అనేస్తాం. ఎంత చెప్పినా మీకు తెలియదు అనేస్తాం. అందుకు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన అలాగే జ్ఞానంతో నింపబడిన దేవుడు కొంతమంది వ్యక్తుల్ని మనం అది వాడుకుంటారు. ఆయన వాడినప్పుడు మన దేవుడు చెప్పినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినాల్సిన సమయం వచ్చినప్పుడు వినాలి. వాళ్ళకే తెలియదు అనేసినప్పుడు దేవుడి మాటను మనం కొట్టేసినట్టే. శిష్యులు కూడా అదే చేశారు ఆ సందర్భంలో. అప్పుడు యేసుప్రభు ఏమన్నారు? ఏమనలేదు వాళ్ళని. యేసు ఎంత ప్రేమిస్తాడంటే లేచి గాలియు సముద్రమును గద్దించాడు అంతే. ఆయన మళ్ళీ సైలెంట్గా వచ్చి మీరు నా యందు నమ్మిక ఉంచలేదా అన్నాడు ఆయన. అంతే. ఎంతగా ప్రేమిస్తాడంటే ఆయన మనల్ని, మనం ఎన్నిసార్లు ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళినా ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన కృప చూపుతూనే ఉంటాడు. అదే కదా, మనుషులు విడిచిపెట్టవచ్చు, దేవుడు విడిచిపెట్టడు. మనుషులు ఆలోచన విధానం వేరు, మనుషులు చూసేది వేరు. దేవుడు ఆలోచన విధానం వేరు, దేవుడు చూసేది వేరు. దేవుడు ఒకటే చూస్తాడు. ఆయన స్వరాన్ని విన్నావో లేదో చూస్తాడు అంతే. వినడమే ఆయన దృష్టిలో పని. హల్లెలూయా. వినడమే ఆయన దృష్టిలో పని అమ్మా. అందుకే నా కుమారుడు ఆలకించి అంటారు. నా కుమారుడు నా మాట వినంటారు. ఎందుకంటే దేవుడు తన స్వరాన్ని వినమంటున్నాడు. వింటే ఆయన జీవంతో నింపబడతాం. ఆయన జీవాన్ని ఎప్పుడైతే పొందుకుంటామో ఈ భూమి మీద విశ్వాస పడుగు వేస్తూనే ఉంటాం. దేవుడిచ్చిన గొప్ప రక్షణను అనుభవిస్తాం ఈ భూమి మీద. హల్లెలూయా. ఈ గొప్ప రక్షణని అనుభవిస్తాం. ఇంకో వ్యక్తిని చూసి ముగించేద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతాను, చూడండమ్మా. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడు అనేను. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నావు కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడుగుగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమార్ని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము. హల్లెలూయా. ఈ సందర్భం ఏంటంటే అమ్మ, దేవుడు అబ్రహాంని తన కుమారుని ఇమ్మని అడుగుతాడు. హల్లెలూయా. 100 ఏళ్లకు పుట్టిన కుమారుని దేవుడు అడిగితే అది కొన్నిసార్లు ఆ పరీక్ష తీసుకోలేము. ఇప్పుడు మనం ఎంతో ముద్దుగా పెంచుకున్న కొడుకుని ఎవరైనా అడిగితే ఇస్తారమ్మా? ఇస్తారా? ఎంతమంది ఇచ్చేస్తారు? అయితే మీ పిల్లల్ని మాకు ఇచ్చేయండి. హల్లెలూయా. ఎవరమ్మా, ఎవరు ఎంత ప్రేమించుకుంటారంటే పిల్లల్ని. చాలా ఏ దెబ్బ తగిలినా మనకు తగిలినట్టు ఫీల్ అవుతాం.
వాళ్ళు పడిపోతే మనకు తగిలినట్టు దెబ్బ తగిలితే ఫీల్ అవుతాం, అలా ఫీల్ అవుతాం. ఎందుకంటే ప్రేమ అటువంటిది. అలాంటిది 100 ఏళ్ళకి పుట్టిన ఇస్సాకుని దేవుడు అడిగితే అబ్రహాము చక్కగా లేపి పట్టుకెళ్ళిపోయి ఎక్కడికి తీసుకెళ్ళమంటే చూద్దామమ్మా. ఫస్ట్ నుంచి చదువుతున్నాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించిన, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువుగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను. దేవుడు అడిగింది ఎక్కడో ఉంచడానికి దహన బలిగా. దహన బలి ఎవరిని చేస్తారమ్మా? గొర్రెపిల్లని చేస్తారు. కానీ దేవుడు దహన బలి చేయడానికి కుమారుణ్ణి అడిగాడు. ఆ మాట వినేటప్పుడే చాలా బాధగా ఉంటుంది. అలాంటిది అబ్రహాము దేవుడు స్వరం వినగానే చిత్తం ప్రభువా అంటున్నాడు. అంటే దేవుడి స్వరం ఎంతగా అబ్రహాం విన్నాడో అర్థమైపోతుంది అక్కడ. దేవుడు స్వరం ఏంటో అబ్రహాంకి తెలుసు. ఎందుకంటే 100 ఏళ్ళు కుమారుని ఇచ్చాడు, ఎన్నో మేలులు చూశాడు అబ్రహాం. దేవుడు స్వరం ఏంటో అబ్రహాంకి తెలుసు. అందుకే దేవుడు తెలిసిపోదు, అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు మనల్ని ఎందుకు తెలుస్తుంది అంటే మనం ఆయన ఊపిరి ద్వారా బ్రతుకుతున్నాం. ఆయన ఊపిరి మనలో ఊదాడు కాబట్టి బ్రతుకుతున్నాం. ఆయన స్వరం ఏంటో కూడా తెలుస్తుంది. వినగా 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 ఆయన స్వరం తెలుస్తుంది. ఒకరోజు తెలిసినాడు మనకి సమస్య బాధ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి సమాధానం ఆయన ఇస్తాడు. మనుషులు నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. పరిస్థితి బాగాలేనప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన స్వరం మనకు తెలిసినప్పుడు ఎంతగా మంచి సమాధానం ఇస్తాడంటే ఇంకా భూమి మీద ఇంకెక్కడికి దేవుడు వెళ్ళని అవసరం లేదు. అటువంటి ఒక స్టేజ్కి దేవుడు తీసుకొస్తాడు. ఇంకా ప్రతి దినము దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు, ఏ మనిషి దగ్గరికి వెళ్ళాలో చెప్తాడు. అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగానే ఆయన మారుస్తాడమ్మా. ఎందుకంటే దేవుడు ఒంటరిగా మనల్ని ఈ భూమి మీద విడిచిపెట్టాడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. మనం తెలియక దేవుని స్వరాన్ని వినక మనం ముందు పరిస్థితులు అన్నీ క్యాల్కులేట్ చేసుకొని ఇలా జరిగింది కదా, వాళ్ళ జీవితం అలాగ అయిపోయింది కదా, దేవుడిని నమ్ముకుని కూడా వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంది కదా. ఎందుకు అలాగవుతుందంటే దేవుని స్వరం తెలియక, దేవుడు ఎలా మాట్లాడతాడో తెలియక, దేవుడు ఎలా నడిపిస్తాడో తెలియక జీవితంలోని అజ్ఞానంలో వెళ్ళిపోయి అనేకం కోల్పోతారు. దేవుని నమ్మి కూడా అనేకం ఎందుకు కోల్పోతుంటే జ్ఞానం లేకే. నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు. దేవుని స్వరం విన్నప్పుడు దేవుని జ్ఞానంతో నింపబడతాం. ఈ భూమి మీద ఆయన జ్ఞానం ఉందంటే చాలా సులువుగా బ్రతకగలం. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాముని దేవుడు కుమారుని అడిగినప్పుడు అబ్రహాం ఇచ్చాడు. చూడండి, ఏం చూద్దాం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచినందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము. హల్లెలూయా. దేవుడు వేయొద్దు అంటున్నాడమ్మా. అతన్ని నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయక లేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో ఒక కొమ్ముల తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. హల్లెలూయా. అబ్రహాము గమనిస్తే ఈ సందర్భంలో ఇస్సాకు అడుగుతాడు, తండ్రి బలి అర్పించుట గొర్రెపిల్ల లేదంటే. అప్పుడు అబ్రహాం చెప్తాడు, యెహోవా చూచుకోనని. ముందే పలికిశాడు అబ్రహాం ఏం చేశాడమ్మా? ముందే పలికిశాడు విశ్వాసంతో, యెహోవా చూచుకోనని. అంటే అందుకే ఆ సందర్భంలో చివరగా యెహోవా ఈరే అని పేరు ఎందుకు పెట్టాడంటే అబ్రహాంకు తెలుసు దేవుడు చూసుకుంటాడని. దేవుడు ఆ పరీక్షకుంటూ వెళ్ళినప్పుడు చెప్పాను కదమ్మా, దేవుడు పరీక్ష మనకు వచ్చినప్పుడు మన నోటెంబడి ఏం వస్తుంది అనేది దేవుడు చూస్తాడు. ఆ సందర్భంలో యేసుప్రభువుని అపవాది శోధించినప్పుడు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించినందు. అంటే యేసుప్రభు మనకు ఆయన నేర్పిస్తున్నారు. నీ సందర్భం, నీ పరిస్థితి బాగాలేనప్పుడు నోటిలో నుంచి మనకి హృదయంలో వాక్యం ఉన్నప్పుడు మన నోటిలోంచి కూడా వాక్యమే వస్తుంది. ఎప్పుడైతే పలుకుతామో దేవుడికి మహిమ. ఇక్కడ అబ్రహాముని దేవుడు చూసింది అదే, ఏమొస్తుందని. కానీ అబ్రహాం ముందే పలికిశాడు. హల్లెలూయా. దేవుడు అంటే ఎంత ఇష్టమో, దేవుడు స్వరం ఏంటో దేవుడేటో తెలిసి ముందే చెప్పాడు ఇస్సాకి, యెహోవా చూసుకొని నన్ను.
దేవుడు అడిగితే కుమారుని ఇచ్చాడు, కుమారుడు అడిగితే యెహోవా చూసుకోనని అని చెప్పాడు. తీసుకెళ్ళి కట్ల మీద చక్కగా పేర్చాడు. అంటే చక్కగా తీసుకెళ్ళి కుమారుని అలా పేరుస్తుంది. నాకు ఏమనిపించిందంటే ఇస్సాకు కూడా సైలెంట్గానే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోలేదు. కడుతున్నప్పుడు తండ్రి ఇలా కట్టేస్తుంటే సైలెంట్గా ఉన్నాడు అంతే. కట్టేసి చక్కగా పడుకోబెడితే ఇస్సాకు ఏం అనలేదు. అంటే దేవుడికి తండ్రి అబ్రహాము కుమారుడికి ఏది నేర్పించాడో ఇస్సాకు నేర్పించిన విధానాన్ని బట్టి తండ్రికి లోబడి అలా ఉండిపోయాడు. ఎందుకంటే అక్కడ ప్రేమ. మనం కూడా దేవుని స్వరం విన్నప్పుడు ఆయన ప్రేమ తెలుస్తుంటుంది. దేవుడు మనకి కొన్ని సందర్భాల పరీక్షలు వచ్చేటప్పటికి దేవుడు నేర్పించే విధానం మనకు తెలుస్తుంటుంది. ఆ టైంలో దేవుడు చేస్తాడు, దేవుడు నిశ్చయంగా చేస్తాడు. అది ఎంత భయంకరమైన స్టేజ్ అయినా అవతల వ్యక్తులకి అది భయంకరం అవ్వచ్చు, కానీ దేవుడు మనల్ని నడిపించే విధానం ఉన్నప్పుడు, దేవుడి స్వరం మనకు తెలుస్తున్నప్పుడు దేవుడు నడిపించే విధానం కూడా తెలిసిపోద్ది. అప్పుడు విశ్వాసం మాట వస్తుంది. అబ్రహాంకి ఏ విధంగా అయితే వచ్చిందో విశ్వాసపు మాట మనకు కూడా వస్తుంది. దేవుడి స్వరం వినగా 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 పరిస్థితులు అందుకే దేవుడు పరిస్థితిని చూడొద్దు అంటున్నాడు. విశ్వాసపు అడుగు వేసుకెళ్తున్నప్పుడు ఆయన మనతో ముందుండి ఆయన తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఆయన కనిపించడు, ఆయన కనపడ్డమ్మా, ఆయన కనిపించి తీసుకెళ్తాడు. అబ్రహాంకి అక్కడ దేవుడు కనబడలేదు, స్వరం వినబడింది. హల్లెలూయా. అక్కడ దేవుడు వచ్చి చెప్పాడని ఉందా, స్వరం వినబడిందని ఉందమ్మా? మొదట్లోనే చూడండి, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. చూసారు, పరిశోధించాను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభు అన్నాడు. దేవుడు పిలిచాడా వచ్చాడమ్మా? పిలిచాడంటే అబ్రహాముకు దేవుడి స్వరం తెలుసు. అంటే దేవుడితో అలా స్వరం వినేవాడు అబ్రహాము. మనం కూడా వింటుంటే దేవుడి స్వరం వినబడుతున్నప్పుడు ఆయన స్వరం ఏంటో మనకు తెలిసిపోద్ది, ఆయన నడిపింపు ఏంటో తెలుస్తుంది. ఈ భూమి మీద ఆయన మన గురించి నిశ్చయించిన జీవితం, ఆయన ప్రణాళికలో ఉన్న జీవితం నిశ్చయంగా అనిపిస్తాం. హల్లెలూయా. ఊరికే అందరిలాగా మనం వెళ్ళడానికి లేవు. అదే కృపావాక్యం. ఈ కథలో మొత్తం, ఈ క్రైస్తవ జీవితంలోని మొత్తం అంతటి హీరో ఆయనే. ఆయన చూస్తే ఆయనే చూసుకుంటారు, ఆయనే నడిపిస్తారు. చివరిగా ఈ వాక్యం చెప్పి ముగించింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. పదో అధ్యాయం 12వ వచనం. ఈయనైతే పాపల నిమిత్తము సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నారమ్మా? తండ్రి కుడిపార్శ్వన ఉన్నారు. ఆయన ఈ భూమి మీదకి ఒక రక్షకుడిగా, మన కోసం ఒక మానవుడిగా వచ్చి మానవాళ్ళంతటి పాపం కొరకు ఆయన సిలువ మీద చనిపోయి 3వ దినాన పునరుద్ధరణై తిరిగి లేచాడు ఆయన. అప్పటికే సిలువకు ముందు ఆయన మనం భరించాల్సిన ప్రతి శిక్షను ఆయన భరించాడు. ప్రతి అవమానాన్ని ఆయన నిర్లక్ష్యం చేసుకున్నాడు. 39 కొరడా దెబ్బలు, ఎవరికి నచ్చినట్టు ఆయన కొట్టారు, ఉమ్ము వేశారు, అన్నీ మన కోసమే భరించాడు ఆయన. ఎందుకంటే దేవుడు సిలువ కార్యంలో జరిగింది ఏంటంటే మనల్ని ఆయన నీతిమంతులుగా తీర్చడానికి ప్రతి అవమానాన్ని, ప్రతి బాధను ఆయన భరించాడు. పాత, ప్రస్తుత, భవిష్యత్తు ప్రతి పాపాన్ని ఆయన తుడిచివేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు నమ్మాల్సింది ఏంటంటే మనం క్రీస్తు యేసునందు దేవుని నీతి అయి ఉన్నాం. సిలువ కార్యం చేసింది అదే నమ్మ. సిలువ కార్యంలో జరగగానే నీతిమంతులుగా తీర్చబడ్డాం. 3వ దినాన ఆయన పునరుద్ధరణై తిరిగి లేచాడు. హల్లెలూయా. మహిమదేహంగా మారి శిష్యులందరికీ చెప్పాడు, మేడగదిలో కనిపెట్టండి, పరిశుద్ధాత్ముడు వస్తాడు, నేను ఎలాగా మీకు ప్రయోజనకరము. పరిశుద్ధాత్ముడు వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండి ఈరోజు నడిపిస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన స్వరాన్ని వింటూ ముందుకు వెళ్తుంటామో మనం జీవితంలో అన్నీ నేర్చుకుంటూ ముందుకు వెళ్తామమ్మా. ఆయన విడిచిపెట్టడు. పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఇచ్చి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించును గాక. దేవుని కుమారుని యొక్క శరీరానికి సదృశ్యంగా ఉన్నది. ఈ సమయంలో ఎవరైనా మానసికంగా, శారీరకంగా, లేకపోతే వ్యక్తిగతంగా, లేకపోతే కుటుంబ జీవితంలో ఎటువంటి పరిస్థితులైనా ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే చేసిన తప్పును బట్టి
నేను ఈరోజు ఈ బాధను, ఈ శిక్షను అనుభవిస్తాను అనుకుంటున్నారా? దేవుడు ఆయన కుమారుని పంపించి ఆయన శరీరంలో మన పాపములన్నిటి కొరకు ఆయన శిక్ష పొందాడంట. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగి ఉన్నది. నమ్మి రొట్టెలో పాల్పంచుకోండి. పాత్రలో దేవుని కుమారుని యొక్క రక్తాన్ని సాదృశ్యంగా ఉన్నది. మన పాపములన్నీ ఆయన కడిగి వేసినట్ట. ఇక ఎన్నడూ మన పాపములైనా జ్ఞాపకం చేసుకుంటా. ఆయన రక్తం వల్ల మనలను నీతిమంతులుగా తీర్చాడంట. ఆయన రక్తంతో మనలను విమోచించాడంట. ఆయన జీవము ఆయన రక్తంలో ఉన్నది. ఈ పాత్రలో పాల్పంచుకోవడం వల్ల ఆయన జీవంలో పాల్పంచుకుంటారని నమ్మి పాల్పంచుకోండి. ప్రేమను పలుకు తండ్రి, నైనా మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించి మీ ప్రియకుమారుడికి వందనాలు చెల్లిస్తాం. నైనా మా జీవితంలో సమస్తము మీ ప్రియకుమారుడు చేసిన సిలువ కార్యాన్ని బట్టి మేము కలిగి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నైనా మీ ప్రియకుమారుడి గురించి తెలుసుకుంటున్న కొలది నేను ఈ భూమి మీద మేము ఎలాగ నడుచుకోవాలో మీరు విడుదల చేసిన జ్ఞానము కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వినవాక్యం మా హృదయంలో లోతుగా నాటబడేలాగా అటువంటి జ్ఞానం విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం. నేను అనే సమయంలో బలింగనంగా ఉంటే నేను మీ అభిషేకాన్ని విడుదల చేసి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. నేను ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే నేను మీ సమాధానంతో తను నెమ్మదిపరచమని ప్రార్థన చేస్తున్నాం. నేను వారమంతా దేవతలు కాపుదలించమని ప్రార్థన చేస్తున్నాం. నేను ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, కుటుంబ విషయంలో, ప్రతి విషయంలో మీ హస్తం నుంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ మేమంతా సహవాసంగా కూడి వచ్చేంత వరకు ప్రతి దినము మీ కుమారుని యందు ఆనందించే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించును కాపాడును గాక. యెహోవా తన సన్నిధి ప్రకాశింపచేసి కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్.